ఈరోజైతే మీకు ఈజీగా బాలామృతంతో కేక్ అనేది చూపిస్తా. ఈజీగా, హెల్తీగా గూడా ఉంటుంది. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ ప్రతిదీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. హెల్తీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్‌తోన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కేక్ రెసిపీ అనేది. ఇప్పుడైతే చూపిస్తా చూసేయండి. ఫస్ట్ అయితే బాలామృతం పౌడర్ అనేది తీసుకోవాలి. పొడి అనేది నేనైతే ఒక కప్పున్నర తీసుకున్న మెజర్మెంట్ హాఫ్ కప్పు షుగర్ అనేది యాడ్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అంతా మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా అయితే జల్లించుకోవాలి. జల్లించుకొని దాన్నైతే మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఒక 2 ఎగ్స్ తీసుకుంటున్నా. 2 ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లో అయితే పలగొట్టుకొని వేసుకోవాలి. చాలా బాగుంటుంది. హెల్దీ కూడా, టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా అయితే తినొచ్చు. ఇప్పుడైతే దీన్ని బీట్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగానే బీట్ చేస్తే మనకైతే ఈ విధంగా వస్తే సరిపోతుంది. నాకైతే ఇక్కడ ఒక 15 మినిట్స్ అనేది పట్టింది ఈ విధంగా రావడానికి. ఆ తర్వాత ఇక్కడైతే ఆయిల్ అనేది నేను ఒక హాఫ్ కప్, మనం ఒక కప్పు తీసుకుంటే హాఫ్ కప్పు ఆయిల్ అనేది వేసుకోవాలి. బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇందాక మనం మిక్సీ పట్టుకున్న బాలామృతం పొడి ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని కొంచెం కొంచెం 2 టైమ్స్ వేసుకొని ఒకసారి ఈ విధంగా అనేది కలుపుకోవాలి. ఒకటి సైడ్ అంతా ఈ విధంగా అనేది కలుపుకోవాలి. అప్పుడే మనకి ప్లఫీగా వస్తుంది కేక్. అలాగే ఇక్కడ బేకింగ్ పౌడర్, అలాగే బేకింగ్ సోడా అనేది కూడా యాడ్ చేసుకొని కొంచెం వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ ఒక 2 దంచుకొని వేసుకోండి, సరిపోతుంది. టేస్ట్ బాగుంటుంది అందుకోసం. ఆ విధంగా తర్వాత నేనైతే ఇక్కడ పాలు అనేది కాచినవి కాదు, డైరెక్ట్ ప్యాకెట్ నుంచే వేసేస్తున్నా. ప్యాకెట్ పాలు ఈ విధంగా వేసేసుకొని చూడండి, ఈ విధంగా రావాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా అంతా ఒకటే సైడ్ అనేది మనము దీన్ని బీట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కేక్ బౌల్ అని తీసుకొని దాన్నైతే ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత కొంచెం పిండి అనేది తీసుకోండి, మైదా అయినా గోధుమ పిండి అయినా తీసుకొని ఈ విధంగా డస్ట్ చేసుకోవాలి. ఇందాక మనం రెడీ చేసుకున్న బ్యాటర్ అనేది ఆ బౌల్లో అయితే వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసుకుంటే ఏంటంటే ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఇక్కడైతే నేను ఇడ్లీ ఒక ఇది ఉంటుంది కదా, అది తీసుకొని అందులో స్టాండ్ వేసుకొని ఇక్కడైతే ప్రీ హీట్ అనేది చేసుకుంటున్నా. ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ అయిన తర్వాత ఇక్కడైతే కేక్ అనేది అందులోనే వేసుకోవాలి. అందులోనే వేసుకొని ఒక 30 మినిట్స్ అనేది బేక్ చేసుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 30 మినిట్స్ బేక్ చేస్తే చూడండి ఫ్లఫీగా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ కూడా. బాలామృతం కేక్ పర్ఫెక్ట్గా వచ్చింది మనకి. చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా ఇష్టంగా అయితే తిన్నాం మేమైతే. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.